హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియోస్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి. ఈరోజు నేను చూపించే కర్రీ అయితే కొంచెం మందికి నచ్చుతుంది, కొద్ది మందికైతే నచ్చదనుకోండి. కానీ ఛానల్ అన్న తర్వాత అన్నీ చేసి చూపించాలి కదా! ఇంతకీ ఇంత సోది చెప్తుంది, ఏం కర్రీ చేస్తుంది అనుకుంటున్నారా? బీరకాయ, కోడిగుడ్డు, ఎండు నెత్తళ్ళు ఇగురు. ఈ నెత్తళ్ళను తినడానికి చాలా మంది అయితే ఇష్టపడరు. అందుకనే అలా చెప్పానండి. కానీ వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా సైడ్ అంటే కాకినాడ, రాజమండ్రి సైడ్ ఉండేవాళ్ళు ఎవరైనా వీటిని ఇష్టంగానే తింటూ ఉంటారు. ఇప్పుడు వీటిని నేను బీరకాయతో కలిపి కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం. కర్రీ కోసం అయితే ముందుగానే నెత్తళ్ళను నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఎందుకంటే వీటికి ఇసుక అనేది ఉంటుంది. సో అందువల్ల నానబెట్టుకుని శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి. కర్రీ కోసం లేత బీరకాయలను అయితే తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం ముందుగానే తీసుకున్న బీరకాయలను, అలాగే 2 ఆనియన్స్ ని, 3 పచ్చిమిర్చిని సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కోడిగుడ్లను 5 ఉడికించి పెట్టుకున్నాను. అలాగే మెత్తలను శుభ్రంగా అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మన కడాయి అనేది హీట్ అయింది. ఇప్పుడు దీంట్లోకి 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఈ నెత్తళ్ళను నేను దీంట్లోకి వేసుకుని కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి వీటిని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నెత్తళ్ళ నుంచి వచ్చే స్మెల్ అనేది కొద్దిగా తగ్గుతుంది. అందువల్ల మనం వీటిని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నా దగ్గర కొద్దిగా మసాలా అనేది ఉంది, అదే మీకు చూపిస్తున్నాను. దీనికోసం అయితే 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ గసగసాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి అయితే మసాలా చేసుకున్నాను. ఇప్పుడు దీనిని వేయించి పెట్టుకున్న ఆనియన్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకుని మరొక నిమిషం పాటు ఈ మసాలా అంతా కలిసేలా బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి తగినంత సాల్ట్ని, అలాగే చిటికెడు పసుపుని, అలాగే మీ రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి. కారం అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం అనేది ఎక్కువగానే పడుతుంది. సో అది మీరు చూసుకుని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనికి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇప్పుడు మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తళ్ళు, అలాగే ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఈ కర్రీలోకి అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత మనం స్లోగా అయితే కలుపుకోవాలి, లేదంటే నెత్తళ్ళు విడిపోతాయండి. అందుకని మనం ఎప్పుడు నెత్తళ్ళ కూర వండేటప్పుడు స్లోగానే కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఈ కర్రీని ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే మన కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా బాగా అయితే కలుపుకోవాలి, లేదంటే కర్రీ అడుగు పడుతుంది. ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే ఇక్కడ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా బాగా అయితే కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి. అందుకోసం నేను మూత పెట్టుకుని మరొక 2 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే గ్రేవీ అనేది ఈ విధంగా వచ్చింది. నాకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చినట్లయితే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆ ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి నచ్చదు, అందుకని నేను వేసుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఒక డౌట్ అయితే రావచ్చు, ఎగ్స్ ఫ్రై చేసుకోకుండా ఎందుకు వేసుకుందని. అలా ఏం లేదండి, మీకు నచ్చితే ఫ్రై కూడా చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకుంటున్నాను అంతే, అంతకుమించి తేడా ఏం లేదు. చూసారుగా మన నెత్తళ్ళు బీరకాయ కోడిగుడ్డు కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ మెథడ్‌లతో చాలా కర్రీస్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. అవి కూడా నేను చేసి చూపిస్తాను. ఈ మధ్యన పచ్చళ్ళు కూడా చేస్తున్నారండి. అవి కూడా బాగుంటాయేమో, నాకైతే తెలీదు. నేనైతే టేస్ట్ చేయలేదు. ఇంకా కర్రీస్ అయితే తప్పకుండా చేసి మీకైతే చూపిస్తాను.
మమ్మల్ని అయితే ఇలానే సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.